వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ 160 శ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 165వ భాగం 7/4/26 కిష్కింధాకాండలు పంచవింశ సర్గ అంటే 25వ సర్గ. అథ తాసాం పదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనామ సౌమ్యానం క్రూరోదజనకాత్మజ క్రూరస్వభావం గల రాక్షస స్త్రీ ఆ విధంగా చాలా భయపడేట్టుగా మాట్లాడితే వాళ్ళ మాటలు విని సీత ఏడ్చింది. ఏవ ముక్తాతు వైదేహీ రాక్షసేభ్యర్మ వనస్విని భువాచ పరమత్రస్థ బాష్పగద్గదయాగిర. ఆత్మాభిమాని అయినటువంటి సీత రాక్షస స్త్రీల మాటలు విని భయపడి కన్నీటి చేత కలిగిన జగ్గుత్తికతో అంటే మాట పెగలరాని స్థితిలో ఇలా నా మానుషే రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వ న కరిష్యామి ఓ వదః. మనుష్య స్త్రీ రాక్షస స్త్రీ భార్య అవడం కుదరదురా, మీరంతా నన్ను చంపి తినేస్తే తినేది, మీ మాట మాత్రం నేను ఒప్పుకోను. తా రాక్షసీ మధ్యగతా సీతా సురసుతోపమ శర్మ లేభే దుఃఖార్త రావణేన తజ్జీత. రాక్షస స్త్రీల మధ్యలో దేవతా సదృశరాలుగా ఉంది ఆ సీత. అంత పూర్వమే రావణుడు కూడా భయపెట్టి ఉండటం చేత దుఃఖపీడితురాలి ఏమాత్రం సుఖం లేకుండా ఉన్న వేపతే స్వాధికం సీత విశంతి వాంగమాత్మన భవే యూధ పరిభ్రష్ట మృగీకోకైరివార్జిత. వనంలో తన గుంపు నుండి దూరమైపోయి తోడేళ్ల చేత బాధింపబడుతున్న లేడిల సీత భయం చేత శరీరంలోకి కుంగిపోతున్నట్లు ముడుచుకొడిపోయి వణకిపోయి సాత్వశోకస్య విపులాం శాఖామాలంబ్య పుష్పిదాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస. శోకం చేత ఉత్సాహశూన్యమైన మనస్సుతో సీత పుష్పించిన పెద్దదైన అశోక వృక్ష శాఖ పట్టుకొని నిలబడి భర్తను గురించి ఆలోచిస్తోంది. సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవై చింతయంతి న శోకస్య తదాంతనుధిగచ్చతి. అప్పుడు ఆ సీత కారుతున్న కన్నీళ్లతో విశాలమైన స్తనాలను తడుపుతూ భర్తను గురించి ఆలోచిస్తూ శోకాన్ని అంతాన్ని పొందలేకపోయింది. సా వేపమానా పతితా ప్రవాదే కదలీయధ రాక్షసీనాం భయత్రస్త వివర్ణవదనాభవత్. సీత రాక్షస స్త్రీలను ఆపద రాగలదని భయపడు అధికమైన గాలిగల ప్రదేశంలో వంగిపోయి అరటి చెట్టులాగా వణుకుతూ ఉంది. ఆమె ముఖం రంగు మారి పారిపోయి తస్యా సా దీర్ఘ విపుల వేపంచాసీతయా దదుశేకం తినీవేని వ్యాళీవ పరిసర్పది. సీత వణికిపోతున్నప్పుడు విశాలం దీర్ఘం అయిన ఆమె జడ కూడా కదులుతూ రాకుతున్న సర్పంలాగా కనపడి సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతన ఆత్త య సృజదశ్రూణి మైథిలీ విలలాపసజ. భర్తృవియోగ దుఃఖంతో బాధపడుతున్న సీత మనశోకం చేత వ్యాకులమయ్యే. రాక్షస స్త్రీలు కూడా భయపెట్టడం చేత చాలా దుఃఖిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఇలా విలపించి ఆ రామేతి చ దుఃఖార్త ఆ పునర్లక్ష్మణే నిచ లేతి చ ఆ స్వశ్రు మమ కౌసల్యే ఆ సుమిత్రేతి భామిని. సీత దుఃఖార్తురాలై అయ్యో రామ లక్ష్మణ
అయ్యో నా అత్తగారైన కౌసల్య, అయ్యో సుమిత్ర అంటూ ఏడ్చింది. లోక ప్రవాదక సత్యోయం పండితై సముదాకృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా యథాహమేవం క్రూరాభి రాక్షసేభి హలాభి విహార్దిత జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖిత. నేను రాముడికి దూరంగా ఇక్కడ క్రూరురాళ్ళైన రాక్షస స్త్రీలు పెట్టే బాధ దుఃఖితురాలనై క్షణం కూడా జీవించి ఉండటం అనేది ఊహించరాని విషయం. అయినా జీవించే ఉన్నానే. దీన్ని బట్టి స్త్రీ అయినా పురుషుడై మరణించాలని కోరుకున్న సమయం ఆసన్నం అయ్యే వరకు ఆ మరణం రాదు అని పండితులు చెప్పే లోక ప్రచార ప్రవాదం యథార్థం. ఈశాల్పుణ్యాకృపణ వినశిష్యామ్య మాధవత్ సముద్రమధ్యేన పూర్ణ వాయువేగైరివాహుత. అల్పమైన పుణ్యం గల దీనురాలనైన నాథుడు లేని సామాన్య స్త్రీలాగా సముద్ర మధ్యంలో వాయువేగం చే కొట్టబడి సరుకుతో నిండిన పడవ ఓడలాగా ఉంది నా పరిస్థితి. భర్తారం తవ పశ్యంతి రాక్షసీ వశమాగత సీతామి ఖలు శోకేన పూలం తోయహతం రథ. రాక్షస స్త్రీలకు లొంగిపోయి నా భర్తను చూడలే నీటి చేత పోల్చబడిన ఒడ్డులాగా శోకంతో నశిస్తున్నాను కదా. తం పద్మదళపత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యా పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం. నా నాథుడు రాముడు పద్మం రేకుల వంటి ఎర్రని నేత్రం కలవాడు, సింహంలాగా హుందా ఉన్నవాడు, కృతజ్ఞుడు, ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి నా నాథుడు అదృష్టవంతులు మాత్రమే చూస్తారు. నాకు అదృష్టం లేదేమో. సర్వధా తేన హీనాయా రామేణ విదినాత్మన తీక్షణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవిత. ప్రసిద్ధమైన బుద్ధి గల రాముడు లేకుండా నేను జీవించడం దుర్లభం. తీక్షణమైన విషం తిన్న తరువాత జీవించడం ఎంత కష్టమో అంత కష్టం. ఈదృశం తు మహాపాపం మయా జన్మాంతరీకృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. నేనిప్పుడు అతి దారుణం భయంకరం అయిన దుఃఖాన్ని అనుభవిస్తాను. పూర్వజన్మలో నేను ఎలాంటి మహాపాపం చేశానో కదా. జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహదావృతా రాక్షసీభిశ్చ రక్ష్యంత్యా రామో నాసాధ్యతే మయ మహతా. గొప్ప శరీరంతో బాధపడుతున్న నాకు మరణించాలనే కోరిక బాగా పెరిగిపోయింది కనుక ఈ రాక్షస స్త్రీలు రక్షిస్తుండగా నాకు ఈ కోరిక తీర. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం న శక్యం యత్ పరిత్యక్తుమాత్మ ఛందేన జీవితం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 25వ సర్గః. ఇష్టం వచ్చినప్పుడు చావటానికి కూడా ఇష్టక్యం కాకుండా ఉంది నా పరిస్థితి. మనుష్యత్వం ఎంత చెడ్డది అంటే మానవ జీవితం ఎంత చెడ్డది. పరాధీనత్వం ఎంత దుఃఖకరమైందని బాధపడుతోంది. 25వ సర్గ అయిపోయింది. 26 షడ్వింశ సర్గః. ప్రవక్తాసు ముఖే త్వేనం బ్రవతీ జనకాత్మజా అధోగతముఖీ బాల విరక్తు వచక్రమే. బాలా చిన్న వయస్సు గల సీత నిరంతరంగా కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో ఇలా అనుకుంటూ తలచి ఈ విధంగా విలపించటం ప్రారంభి. ఉన్మత్తేవ
ప్రమత్తేన పున్మత్తేన ప్రమత్తేన భ్రాంతచిత్తేన సూచతి ఉపావృత్తా కిశోరీవ విజేస్తంతి మహీతరే. ఆమె పిచ్చిదానిద, మత్తులో ఉన్నదానిద, భ్రాంతి చెందిన మనసు కలదిల, ఏడుస్తూ పడుకోబెట్టబడిన ఆడ గుర్రంలాగా నేలపై దొర్లుతూ విలపించి, రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమత్యాహం అనీతా క్రోశతీ బలాత్. రాముడు మరి ఉన్న సమయంలో అంటే పట్టించుకోక కామరూపి అయిన రాక్షసుడు రావణుడు ఏడుస్తున్న నన్ను తన బలం చేత బలాత్కారంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. రాక్షసీ వశమాపన్న భర్తృమానా సంచారణ మానా సుధారణం చింతయంతీమసు దుఃఖార్త నాగం జీవితముత్సహే. ఈ రాక్షస స్త్రీ తమ వశంలో ఉన్న చాలా దారుణంగా భయపెడుతాను. దుఃఖంచే పీడితురాలని ఈ విధంగా చింతిస్తూ జీవించడానికి ఇష్టపడరు. నహి మే జీవితేనార్థో నైవార్ధైన్న చ భూషణై నసంచ రాక్షసీ మధ్యే వినా రామం మహారథం. మహారథుడైన రాముడికి దూరంగా రాక్షస స్త్రీల మధ్య నివసిస్తున్న నాకు డబ్బుతో అలంకారాలతో చివరికి ప్రాణాలతో కూడా ఇంకా పని లేదు. అస్మపాసారమిదం మూలం అధవాప్య జరామరం హృదయం మమ ఏనేదం నా దుఃఖేన అవశీర్యతి. లేదా ఈ నా హృదయం నిజంగా ఇనుముతో చెయ్యబడింది, దుర్బలత్వం కానీ నాశనం కానీ లేనిది. అందుచేతనే ఇంత దుఃఖం వచ్చినా కూడా బద్దలవటం లేదు. దిగ్మామనార్యా మసతీం యాగం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవిత. రాముడికి దూరం చెయ్యబడి కూడా పాప జీవితం గల నేను నా జీవితాన్ని ముహూర్తం కంటే ఎక్కువగా రక్షించుకొని ఉన్నాను. అంటే నేను ఎంత అన్యాయం, అనార్యురాలను, ఎంత సంస్కారహీనురాను, ఎంత శ్రద్ధ దానిని. పాప జీవితం కాచమే జీవితే శ్రద్ధ సుఖే వాతం ప్రియం వినా భర్తారం సాగరాంతాయ వసుధాయ ప్రియం వదం. నా భర్త సముద్రం వరకు వ్యాపించివన్ భూమికి ప్రభువు ప్రియంగానే మాట్లాడతాడు. అలాంటి భర్త దూరమై నాకు జీవితంపై కానీ సుఖంపై కానీ ఆసక్తి ఎందుకు ఉండాలి? ఉండదు. భిజ్యతాం భక్షతాం వా శరీరం విసృజామ్యహం అచాప్యహం చరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. ఈ శరీరం చీల్చేసినా సరే, భక్షించినా సరే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధం. భర్తకు దూరమైన నేను ఇంకా చిరకాలం ఈ దుఃఖాన్ని భరించే ఓపిక పోయింది నాకు. శరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. నిందించదగినవాడు రాక్షసుడు అయిన రావణుడు ఎడమ కాలితో కూడా నేను ముట్టుకో. అలాంటి వాడికి నేను కోరతానా, లొంగుతానా? ప్రఖ్యాతా ప్రత్యాఖ్యాతన్న జానాది ఆత్మానం ఆత్మనః కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. క్రూరత్వంతో నన్ను ప్రార్థిస్తారని కోరుతున్న ఈ రావణుడు తనను నేను నిరాకరిస్తున్నాను అనే విషయం కానీ తనకు కులమర్యాదను కానీ అసలు తెలుసుకోలేకపోతున్నాడు. చిన్నా భిన్నా విభక్తావ దీప్తే గౌవాగ్దీప్తే వాగ్నౌ ప్రదీపిత. రావణం నోపదిష్టేయం కిం ప్రభాసేన వశ్చిరం. మీరు నన్ను కోపి అనుకోండి,
బద్దలు కొట్టిన మండుతున్న అగ్నిలో విడిచి కాల్చయ్యే ప్రయత్నం చేసి రావణుణ్ణి కోరను. మీరు ఎంతసేపు ఏం ప్రేరిన అంటే ఏం వాగిన ఏం ప్రయోజనం. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. రాముడు ప్రసిద్ధుడు, మహాబుద్ధిశాలి, కృతజ్ఞత కలవ, జాలి కలవ, మంచి చరితం కలవ. ఇతడు నా అదృష్టం బాగుండకపోవటం చేత నాపై జాలి లేని వాడేమో అని అనుకుంటున్నా. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్తాని నమాం కిం నాభిపజ్యతే సజ్జతే. ఏ రాముడు ఒంటరిగానే జనస్థానంలో 14,000 మంది రాక్షసులు సంహరించాడు. అతడు ఇవాళ ఎందుకు నన్ను ఉపేక్ష చేస్తున్నాడు? నిరుద్ధారావణేనాహ అల్పవీర్యేణ రక్షదా సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే. అల్పమైన పరాక్రమం కల రాక్షసుడు రావణు నన్ను బంధించాడు. నా భర్త యుద్ధంలో వాడిని సంహరించడానికి సమర్థ. విరాధోదండకారణ్యే ఏన రాక్షస పుంగవ రణే రామేణ నిహత సమాం కిం నాభిపజ్యతే. కనుక ఏ రాముడు దండకారణ్యంలో యుద్ధంలో రాక్షస శ్రేష్ఠుడై విరాధవధ చేశాడు, అలాంటి రాముడు నన్ను ఎందుకు రక్షించలేకపోతున్నాడు? ఎందుకు నన్ను ఆలోచించటం లేదు? కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నదు రాఘవ బాణానం గతిరోధో భవిష్యత్. సముద్ర మధ్యంలో ఉన్న ఈ లంక జయింపశక్యం కాకపోయి ఉండొచ్చు, కానీ రాముడి బాణాల గమనాన్ని ఏది అడ్డుకుంటుంది? అసలు ఏది అడ్డుకోదు. కింబ తత్కారణం ఏన రామో దృఢపరాక్రమ రక్షసాపహృతాంతాం భార్యామిస్తాం నాభ్యవపజ్యతే. యద్ధంకాని పరాక్రమం గల రాక్షసుడి చేత అపహరింపబడిన ప్రియ భార్య అయినను రక్షించటానికి రాకపోవటానికి కారణమే. ఇహస్తాం మాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజ జ్ఞానందపి తేజస్వి దర్శనం మర్ష ఇష్యతి. నేను ఇక్కడ ఉన్నట్లుగా రాముడికి తెలియదని నా సందేహం. తేజస్యాది అయిన రాముడు తెలిసి కూడా ఈ అవమానాన్ని సహించలేడు. సహిస్తాడా అంటే లేదు. కృతేతి యోధిగత్వామం రాఘవాయ నివేదయేత్ వృద్ధరాజోపి రణే రావణేన నిపాతిత. రాముడి వద్దకు రావణుడి చేత సంహరింపబడినదని చెప్పగల జటాయు. రావణుడు యుద్ధంలోనే చచ్చిపోయాడు కదా, రావణుడు చేసిన యుద్ధంలో కృతం కర్మ మహత్వేన మాం తథాభ్యవపజ్యత తిష్టత రావణద్వంద్వే వృద్ధేనాపి జటాయుష. వృద్ధుడైన రావణుడితో ద్వంద్వ యుద్ధానికి తలబడి నన్ను రక్షించే ప్రయత్నం చేసి ఆ జటాయువు చాలా గొప్ప. ఏమి చేతను రుణం తీర్చుకోగలరు? యది మామిహ జానీయ వర్తమానాం సరాఘవ హజ్యబాణైరభిక్రుద్ధ కుర్యాలోకమకామరాక్షస. నేనిక్కడ ఉన్న రాముడికి తెలిసి ఉంటే ఆయన కోపించి బాణాలకు ఈ లోకంలో రాక్షసులే లేకుండా చేసి ఉంటే మేధమేచ్ఛ విధమేచ్ఛ పులిం లంకాం శోషయేచ్ఛ మహోదరిం రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్. రాముడు లంకా పట్టణాన్ని కూర్చేస్తాడు, మహాసముద్రాన్ని ఎండింప చెయ్యగలడు. వీరుడైన రావణుడి కీర్తిని పేరును సర్వనాశనం చేస్తా.
తతో నిగతనాధాన రాక్షసీనాం గృహే గృహే యథాహమేవం వదతి తథా భూయో న సంశయ. నేనిప్పుడు ఇక్కడ ఎలా ఏడుస్తూ ఉన్నానో తిండి తిప్పలులకు, ఆ లంకలోని ప్రతి ఇంటిలో భర్తలు మరణించిన రాక్షస స్త్రీల ఏడ్పులు కూడా త్వరలోనే వినపడతాయి. ఇందులో నో డౌట్ అన్న. ఈ శ్లోకానికి పదాలు అధ్యాహారం తెచ్చుకొని అర్థం చెప్పవలసి ఉంది. ప్రాచ్యపాఠం ఎలా ఉందంటే, తతో నిగతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యథా మే హృది తైరేవం, వాళ్ళు యథాహమేవం అన్నారు. హృది తైరేవం ప్రగీతేన పురీ భవేత్ అనున్నారు. వదతి తథా భూయో న సంశయ. అలా కాదు, ఇలా ఉంది. ఇప్పుడు నా ఏడ్పు చేతలాగా, ఏడ్పు వల్ల ప్రభావం ప్రతి ఇంట్లో భర్తలు మరణించిన స్త్రీల ఏడ్పులు ఈ నగరంలో కడబొబ్బలుగా వినిపిస్తాయి. అన్విషరక్షదాం లంకాం కుర్యాద్రామహాసలక్ష్మణ నహి తాభ్యాం రిపుర్దృష్టో ముహూర్తమభిజీవతి. లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షసుల పురమైన ఈ లంకను వెలికి శత్రు సంహారం చేయగలరు. వాళ్ళిద్దరూ కంటపడిన శత్రు క్షణకాలం కూడా బతికి ఉండాలి. చితాధూమాకులపద గృధ మండల సంకుల అచిరేణ తులంకేయం శ్మశానస దృశి భవేత్. కొద్ది రోజుల్లో ఈ లంక శ్మశానంలా అయిపో. దీని మార్గాలన్నీ చిరకాలం చెతల నుండి బయలుదేరే ధూమం చేత, అంటే చితులు అగ్నిహోత్రం నుంచి బయలుదేరే ధూమంతో వ్యాకులాలై దీనిపై గద్దలు విపరీతంగా వాళ్తాయి. అచిరేణైవ కాలేన ప్రాప్స్యాం ఏవ మధుమనోరథం దుష్పస్థాను యమాఖ్యాది సర్వేషాంబో విపర్యయం. చాలా దగ్గరలోనే తప్పక ఇది జరుగుతుంది. మీరు నడిచే ఈ చెడు నడవడి మీరంతా నశిస్తారనే చెబుతుంది. యాదృశానీక దృశ్యంతే లంకాయామశుభాని వై అచిరేణైవ కాలేన భవిష్యతి హతప్రభా. ఈ లంకలో అశుభాలు శకునాలు అనేకాలు కనబడి వాటిని బట్టి ఈ లంక కొద్ది రోజుల్లో కాంతిహీనం కాగలదు. నూనం లంకాహతే పాపే రావణే రాక్షసాధమి శోషం యాస్యది దుర్ధర్ష ప్రమదా విధవాయధ. పాపాత్ముడు రాక్షసాధముడు అయిన రావణుడు చంపబడత. అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీలాగా ఎండిపోక తప్పదు. పుణ్యోత్సవనముత్థాజ నష్టభద్రీధరాక్షసి భవిష్యతి పురీలంక నష్టభద్రీ యథాంగన. ప్రభువైన రావణుడు రాక్షసులు మరణించడంతో ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగిలిప. అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీల పుణ్య కార్యక్రమాలకు దూరమైపో. నూనం రాక్షస కన్యానం వదంతీనాం గృహే గృహే శ్రోష్యామి అచిరాదేవ దుఃఖార్తామివ ధ్వనిం. ఈ నగరంలో ప్రతి ఇంటిలో రాక్షస కంజల దుఃఖార్తుల ఏడుస్తుండగా ఆ ధ్వని కొద్ది కాలంలో చాలా కాలం వినేట్టుగా జరుగు. సాంధకార హతజ్యోత హత రాక్షస పుంగవ భవిష్యతి పురీలంక నిర్దగ్ధ రామసాయకై. రాముడు బాణాలతో ఈ లంకను కాల్చివేస్తూ ఉంటాడు. దీనిలో రాక్షస వీరులంతా మరణిస్తారు. అప్పుడది కాంతిహీనమై అంధకార బంధురమై యది నామ సహూసూరోమం రామో రక్తాంతనూచన జానియాత్ వర్తమానాభి. రావణస్య నివేశని సూర్యుడు ఎర్రని నేత్రాంతాలు కలవాడై
రాముడు నేను ఇక్కడ రావణుని ఇంట్లో ఉన్నానని తెలిస్తే తెలుసుకోగలుగుతాడా అని అనేనతు నృశంసేన రావణేనాథమేనమే సమయోయంతు నిర్దిష్టస్తస్య కాలోయమాగతః సచ మే విహితో మృత్యు అస్మిన్ దుష్టేన వర్తతే. క్రూరుడు నీచుడు అయిన రావణుడు నాకు ఇచ్చిన గడువు దగ్గరికి వచ్చేసి కనుక నాకు విధించిన ఈ మృత్యు ఈ దుర్మార్గుడికి ఎందుకు రావట్లేదు అను. అకార్యంగేన జానంతి నైరుతా పాపకారిణః అధర్మాత్తు మమోత్పాతో భవిష్యతి సాంప్రదం నైతే ధర్మం విజానంతి రాక్షసాం పిశతా జనాః. పాపాలు చేసే రాక్షసులకు ఏది చెయ్యకూడదో తెలియదు. వీళ్ళు చేసే అధర్మాల వల్ల ఇప్పుడు మహోపద్రవం ఆ కులానికి వంశానికి. పచ్చి మాంసం ఈ రాక్షసులకు ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియదు. ధ్రువం మాం ప్రాతరాజార్థే రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతి సుదిగ్ధితాన్. రాక్షసుడు నన్ను తప్పకుండా ప్రాతకాలపు భోజనం కోసం చంపేసి చూసేవాళ్ళు ఆనందం కలిగిస్తా. రాముడు దగ్గర లేనిడే నేను చెయ్యగలను, నా వదయం కాదు కదా. ఎవడి నేత్రాంతాలు గల రాముణ్ణి చూడకపోవటం నేను చాలా దుఃఖపడుతున్నాను. యది కశ్చిత్ ప్రదాతామే విషస్యాద్య భవేదిగా క్షిప్రం వైవస్పదం దేవం అస్యేయం పతివావినా. నాకిక్కడ ఎవరైనా విషం ఇచ్చేవాడు ఉన్నట్లయితే భర్త దగ్గర లేనిదే వెంటనే యమధర్మరాజు సన్నిధికి వెళ్ళి ఉండేవాడు. వాజానాజ్జీవతీం రామః సకమాం లక్ష్మణపూర్వజ జానంతౌ తౌనహి కుర్యాదాన్ మౌర్యాం హి మమ మార్గణం. లక్ష్మణుడి అన్నగారే రాముడి నేను ఇంకా జీవించే ఉన్నట్లు తెలిసి ఉండదు. అలా తెలిసి ఉంటే వాళ్ళిద్దరు ఈ భూమి మీద నా కోసం వెలగకుండా ఉంటారా, ఉండగలరా? నూనం మమైవ శోకేన స వీరో లక్ష్మణాగ్రజ దేవలోకమితో యాత త్యక్వా సత్య దేహం మహీతరి. వీరుడైన రాముడు నా శోకంతోనే కుంగిపోయి భూలోకంలో దేహాన్ని చాలి స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడు. నిశ్చయం అనుమానం లేదు. ధన్యాదేవాస గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. నా నాథుడు రాజీవలోచనుడు అయిన రాముడు స్వర్గంలో చూడగలుగుతాను. దేవత గంధర్వులు సిద్ధులు మహర్షులు ధన్యాత్ములు కదా. అథవానయి సస్యాద్భుం ధర్మకామస్య ధీమతః మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మనః. లేదా రాముడు జీవించే ఉండొచ్చు. బుద్ధిమంతుడు, ధర్మనిష్ట గలవ, ఉత్తమ మనస్సు గలవ రాజర్షి అయిన రాముడి భార్యనై నా వల్ల పాపం ఆయనకేం ప్రయోజనం? దృశ్యమానే భవత్ప్రీతి సౌహృదం నాస్య పశ్యతః నాశయంతి కృతజ్ఞాస్తు న రామో నాశయిష్యతి. ఎవరైనా వ్యక్తి ఎదురుగా కనపడుతున్నంత వరకే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది. కనపడినప్పుడు ప్రేమ ఉండదు, తగ్గిపోతుంది. కానీ అది కృతజ్ఞుడైన ఇతర విషయాలు యథార్థంగా రాముడు ఆ విధంగా ప్రేమను మర్చిపోయేవాడు. కిం నుమేన గుణకేచిత్ కిం వా భాగ్యక్షయోమం యాగం సీదామి రామేణ హీనా ముఖ్యేన భామిని. స్త్రీనైన సర్వలోక ముఖ్యుడైన రాముడు
లేకుండా ఈ విధంగా నశించిపోతున్న నాలో ఏమి సద్గుణాలు లేవా, లేక నా భాగ్యం క్షీణించిపో శ్రేయోహి జీవితాన్మర్తుం విహీనాయా మహాత్మా రామాదక్లిష్టచారిత్రా శ్రుదా శత్రు నిబర్హణ. మహాత్ముడు వ్యర్థ ప్రయాస లేని చరిత్ర కలవాడు. అలాగే సూర్యుడు శత్రు వినాశకుడు అయిన రాముడు నేను జీవించటం కంటే మరణించటం అథవా న్యస్తశస్త్రాతౌ వనే మూల ఫలాదిశౌ భ్రాతరు నరశ్రేష్ఠౌ సంవృత్త వనగోచరవు. నరశ్రేష్ఠులైన సోదరుడిద్దరు శస్త్ర పరిత్యాగం చేసి వనంలో దుంపలు పళ్ళు తింటూ వనవాసులైపోయి ఉంటారు. అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మన ఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. లేదా సూర్యులైన సోదరు రామలక్ష్మణులు దురాత్ముడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయం చేత సంపించి ఉంటాడు. సాహమేవంగతే కాలే మర్తుమిచ్చామి సర్వదా నచ మే లిఖితో మృత్యు అస్మిన్ దుఃఖేసి వర్తతే. ఈ విధంగా ఏర్పడిన ఈ సమయంలో నేను మరణించాలని పూర్తిగా కోరుతున్నా. కానీ ఇలాంటి దుఃఖ సమయంలో కూడా నాకు మృత్యువు రావటం లేదు. ధన్యా ఖలు మహాత్మాను మునయశ్చక్తగిల్విష చితాత్మాను మహాభాగ ఏషాం నంతః సంతః ప్రియాస్యమి. ప్రియ మహాత్ములు పాపాలను పరిత్యజించేవారు, మనస్సును జయించినవారు, మహాప్రభావవంతు అయిన మునులు ధన్యాత్ములు కదా. వాళ్ళకి ప్రియం కానీ అప్రియం కానీ ఉండదు. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియా అధికం భయం. ఆభ్యాం ఇవే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనం. మహాత్ములకు ప్రియమైన దాని నుండి అది దొరకలేదే అనే దుఃఖం కానీ, అప్రియం నుండి అధికమైన భయం కానీ ఉండదు. ఈ విధంగా ప్రియాప్రియాల దూరంగా ఉండడం వాళ్ళకి నమస్కారం. ప్రియాన్న సంభవే దుఃఖ అప్రియాదధికం భవేతని గోరఖ్పూర్ ప్రతిలో పాఠం. ప్రియ వస్తువు దుఃఖాన్ని కలిగించదు, ఆనందాన్ని కలిగిస్తుంది. అప్రియ వస్తువు దుఃఖాన్ని కలిగిస్తుంది. రెండూ లేని వాళ్ళకి నమస్కారం. అది బాగుంది. సాగం త్యక్త్వా ప్రియేణైవ రామేణ విజితాత్మన ప్రాణాం స్తక్ష్యామి పాపస్య రావణస్య గతావజం. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షడ్వింశः సర్గः. కనుక ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు ప్రియుడు అయిన రాముడికి దూరమై పాపాత్ముడైన రావణుడి వశంలో ఉన్న నేను ప్రాణత్యాగం చేస్తా అని ఒక నిర్ణయాన్ని వచ్చింది.